ఈ మధ్య ఏందో దేవుడు నాకు అసలు దర్శనాలు చూపించట్లా. నిజమే సైతాన్న, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఈ మధ్య దేవుడు దర్శనాలు స్వప్నాలు కూడా చూపించట్లా. ఏమి నాకేమీ కనపడట్లేదు. అసలు మాటల్లో కూడా ఏం మాట్లాడట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు నిజంగానే. మరి నువ్వు ఫుల్ తేడా, అందుకే పట్టించుకోవట్లే. నిరాశలోకి నెట్టేస్తాడు. ఎందుకు పట్టించుకోడు? నీ ఎదుగుదలను బట్టి కొంచెం అర్థమైందా? అమ్మ టైపే. నీవు ఆరంభ దశలో ఉన్నప్పుడు దేవుడు నీకు అందినట్టు ఇప్పుడు ఎందుకు అందట్లేదనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఉంటే చేతులు ఎత్తండి. సిగ్గుపడతారు ఎందుకు? పెళ్లి చూపులేంది ఎత్తండి చేతులు. మరి డౌట్ ఉంటే, ప్రారంభంలో నాకు దేవుడు స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు నాకు డౌట్ అన్నా అంటే ఇది ఆన్సరు. నువ్వు ప్రారంభంలో ఉన్నట్టే లేవు, నువ్వు కొంత ఎదిగావు, అందుకే పర్వాలేదులే ఇదికొస్తావని అట్లా. ముఖ్యమైన సందర్భాల్లో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు నీ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు ఆర్తితో ధ్వని చేసినప్పుడు అమ్మా అన్నట్టు, యేసయ్యా అయ్యా నాకు అర్థం కావట్లేదు అయ్యా నువ్వు వెలుగెత్తినప్పుడు వెంటనే నీకు అందుబాటులోకి వస్తాడు. ఇప్పుడైనా బిడ్డ చేసే ప్రతి శబ్దానికి పసికందుగా ఉన్నప్పుడు అమ్మ స్పందించినట్టు వాడు ఎదుగుదలలో స్పందించదు. ఆర్తితో ఉన్న కేక వేసినప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు వేసిన కేకలోనే అమ్మ స్పందిస్తుంది. అంతేకాదు ఎదిగిన బిడ్డ దగ్గర పొద్దస్తమాను వాడి చుట్టే తిరగదు. ఎక్కడ ఆమె తోడు అవసరమో అక్కడ ఎంటర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, హైవే రోడ్డు దాటి అవతలికి స్కూల్కి వెళ్ళాలి. వాడు బ్యాగ్ తగిలించుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, అంతా రెడీ అయిపోతాడు. మమ్మీ నేను వెళ్తాలే మమ్మీ, లేట్ అవుతుంది అంతా ఒకతో. నాకు నేను రోజు దాటే రోడ్డేగా మమ్మీ, నేను దాటుతామంటే ఏంట్రా దాటేది ఒక తంతా నేను వస్తాను, నువ్వు లేట్ చేస్తావు మమ్మీ. అరే ఉండరా, ఎక్కడ నీకు తోడు అవసరమో అక్కడ ఎంటర్ అవుతుంది అమ్మ. అక్కడ హైవేలో లారీలు, బస్సులు, వెహికల్స్ అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చూసి చేయబట్టుకొని ప్రమాదం ఉన్న చోటేమో క్షేమకరంగా దాటించడానికి తోడే ఉంటుంది. మళ్ళీ నువ్వు సాయంత్రానికి రెడీ వచ్చేటప్పుడు మళ్ళీ అది రోడ్డు దాటని నీ దగ్గరకు వచ్చి ఉంటుంది, తెచ్చిద్ది. ఇంటికాడికి వచ్చినాక ఇది ప్రమాదం లేని స్థలం ఉన్నప్పుడు వదిలేసిద్ది. దేవుడు నన్ను నేను సరిగా పట్టించుకోవట్లేదు అంటే అంత ప్రమాదంలో నువ్వు లేవని అర్థం. నువ్వేదో ఊహించుకుంటున్నావు, ఏదో అయిపోతుంది, ఏదో గందరగోళం అయిపోతుందని అనుకుంటున్నావు, కానీ తమరి తలకాయ అదేం లేదని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం? డేంజర్ అన్నప్పుడు ఇక డౌట్ లేదు, నీ పక్కనే ఉంటాడు. అగ్నిగుండములో లేక మునుపు వాళ్ళు ప్రమాదంలో లేరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అందుకే అక్కడ వాళ్ళ పక్కన కనపడలా. ఎప్పుడైతే అగ్నిగుండము అనే ప్రమాదంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. చూడు, ఓకే. అది అమ్మని ఎందుకు చూపించాడు అనుకున్నా? మనకి అమ్మని ఊరకు వాడుకోవటం కాదు, అమ్మ అసలు ఏ టైంలో ఎలా స్పందిస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఎందుకో తెలుసా? తాను ఎలాగుంటాడో మనకు అర్థం కావటానికే ఈ బంధాలు జోడించాడండి దేవుడు. ఒక తండ్రి నీ విషయం ఎలా స్పందిస్తాడో, తల్లి ఎలా స్పందిస్తుందో, ఒక అన్న ఎలా స్పందిస్తాడో, ఒక భర్త ఎలా స్పందిస్తాడో, ఒక యజమానుడు ఎలా ఇవన్నీ నీకు దేవునిలో ఉన్నాయి. అర్థం కావటానికి ఈ బంధాలు పెట్టి మన గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు ఆయన. అమ్మ దగ్గరే బోల్డంత సబ్జెక్ట్ ఉంది చూడండి. మనకేమో అమ్మ అంటే మా చిరాకు, ఆమె ఏదైనా చెప్తా బోల్డంత పాఠం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జరిగి ఉండొచ్చు కొన్ని లోపాలు, పొరపాట్లు, బలహీనతలు ఏవో నీ నుండి. కానీ దేవుడు ఏమని కోరుతున్నాడో తెలుసా? నిన్ను విడిచేస్తాను, విసర్జిస్తాను, అట్లా చేస్తా, ఎట్లా చేస్తాను బెదిరిస్తున్నాడు. కానీ చెయ్యి పట్టుకొనే ఉన్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఏమనో తెలుసా? ఆసక్తి కలిగి మారు మనసు పొందురా, మారు మనసు పొందమ్మా. ఎందుకయ్యా నాతో నీకు వసంతం? వదిలే, నీకు సిగ్గులేదురా, నువ్వు వదిలేయమంటావు. నేను నీ తండ్రిని ఎట్లా వదులుతాను, నీ తల్లిని. కొంతమంది పిల్లలు తల్లి దగ్గరకు వచ్చి అసలు నా గురించి నీకెందుకు మా మీ టెన్షన్, వదిలే అంటాడు. ఏంద్ర వదిలేసేది?
వదిలేసాయి నువ్వు. నా గురించి ఎందుకు మా నీకు ఆలోచన? ఎందుకు నువ్వు ఇట్లా అయిపోయావు? ఎందుకు దిగులు పడ్డావు? ఎందుకు సన్నబడిపోయావు? తిను, నాకేం మేము బాగానే ఉన్నాం, మా గురించి ఎందుకు ఆలోచన అంటే ఏమంటుంది? మౌనంగా చూస్తుంది. ఎందుకు ఆలోచన? మెంటల్ది. ఎందుకు ఆలోచన ఏంది? కన్నందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంచి పెద్ద చేసినందుకు, నవమాసాలు మోసినందుకు, రక్తం పంచినందుకు. ఎందుకేంటి నా గురించి నీకు టెన్షన్ అంటుంది? పిల్లలేమి ఈ మాట అడుగుతుంటారు, నా గురించి నీకెందుకు టెన్షన్? ఎందుకు టెన్షన్? అన్ని ఆమెగాకి ఎవరికి ఉంటుంది? ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. నిన్ను కన్ననాటి నుంచి నీ గురించి టెన్షన్ పడతానే ఉంది. ఆ పరంపర నువ్వు దున్నపోతులాగా అంత ఎత్తు అయినా కూడా కొనసాగుతానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏదో కొత్తగా తెచ్చుకొని టెన్షన్ పడటం కాదు, ప్రారంభము నుండి నీ గురించి చింత ఉంది. ఈ తల్లికి ఎలాగో ఆ ప్రభువుకి అలాగే. దేవునికి మహిమ. యేసయ్య నిన్ను వదలలేదు, సాతాను మోసగిస్తున్నాడు. యేసయ్య వదలడు. ఆయన వదిలేశాడు నిన్ను భ్రమపెట్టి, కృంగదీసి, దిగజార్చి, బలహీనపరిచి నువ్వు ఆయన వదిలి దూరం అయ్యేటట్టు దుష్టుడు కుట్ర పన్నుతున్నాడు. ఆయన వదల్లా. ఆయన రెక్కలోనే ఉన్నావు, ఆయన కౌగిట్లోనే ఉన్నావు. ఆయన ఇంకా నిన్ను ముద్దు పెట్టుకునే స్థితిలోనే ఉన్నాడు తప్ప నిన్ను అసహించుకొని నెట్టేసే స్థితిలో ఆయన లేడు. ఆయన నిన్ను కన్న తండ్రి. ఆయన నీ తల్లి, తండ్రి అన్ని. ప్రైజ్ లార్డ్. దేవుని వైపు మళ్ళుకో, దేవునితో సమాధానపడు. ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒక్కటే, వదిలిపెడితే నువ్వు వదిలిపెట్టిపోవటమే. నీ అంతటా నువ్వు తిరస్కరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక చేయగలిగింది ఏం లేదు. అప్పుడు నువ్వు దెబ్బతింటావు. యేసయ్యా అని నువ్వు ఏడ్చినంతసేపు, ఆయన కొరకు నీ ప్రాణం కొట్టుకున్నంతసేపు ఆయన చెయ్యి నీ మీదే ఉంటుంది. ఇంతవరకు ఈ పాఠంతో ముగిస్తున్నాను. సౌలుని విడవని దేవుడు నిన్ను విడవడు, శాంసన్ని విడవని దేవుడు నిన్ను విడవడు, దావీదుని విడిచిపెట్టండి దేవుడు నిన్ను విడవడు. లోటుపాట్లు ఉంటే దిద్దుకొని మారు మనసు పొందు. నీ క్షేమం కోరి ఎదురు చూస్తున్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదించుకోరి ఆసక్తి కలిగి ఉండి, నువ్వు అవిధేయురాలివై మందబుద్ధివై ఉన్నా నీతో మాట్లాడుతున్నాడు. వెంటబడి మాట్లాడుతున్నాడు. తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఇంకానూ నీకు స్వరం వినిపిస్తానే ఉన్నాడు. చెవులు గలవాడు ఆయన స్వరం వినుగాక. ఆమేన్. తర్వాత ఆసక్తి కలిగి మారు మనసు పొందనే మాట మీద నేను ఈసారి వారం చెప్తాను. మెట్టుకి ఈ అంశం ఇంతటితో ముగిద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఎలాగ మనల్ని వదలడో మనం కూడా మన బిడ్డల్ని వదలటానికి లేదు. సంఘ కాపర్లు అయితే ఆత్మీయ బిడ్డలను వదలటానికి లేదు. వారి పక్షంగా మూలగాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. విసిగిస్తారు, ఇబ్బంది పెడతారు, అయినా సరే వదలకూడదు. పట్టుబట్టాల్సిందే, సాధించాల్సిందే. కన్న బిడ్డలైనా, కుటుంబమైనా, పరిస్థితులైనా విసుగు పుట్టించాయని మనం విడిచిపెట్టడానికి లేదు. విసుగు కలిగింది కాదని వదిలేయడానికి లేదు. దేవుడు ఎట్టి మనసు కలిగి ఉన్నాడు. అట్టి మనసుతో మనం సాధ్యమైనంత వరకు సాధన చేసుకుంటూ రావాలి. నీ ఇంటి వారైనా, కన్న బిడ్డలైనా, కట్టుకున్న వారైనా, తోడబుట్టిన వారైనా, నువ్వు కన్నవారైనా, నిన్ను కన్నాళ్ళైనా, దేవుడు చూడు. లబోదికే సంఘపు దూత ఎంత దరిద్రంగా ఉన్నాడు, అయినా చేయి పట్టుకునే ఉన్నాడు, వదలలేదు. ఎంత దీర్ఘశాంతమో, ఎంత దయో, ఎంత కనికరమో, ఎంత ప్రేమో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి. ప్రభువా, నాతో నీవు మాట్లాడిన మాటలన్నిటి కొరకు వందనాలు దేవా, వందనాలు. ప్రభువు నన్ను విడిచిపెట్టాడేమో, అంతకుముందులాగా ఇప్పుడు నాతో దర్శించట్లేదు, మాట్లాడట్లేదు. అయ్యో, నేను బలహీనపడిపోయానేమో, దేవునికి దుఃఖకరంగా ఉన్నానేమో, దిగులు చెందాను, కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఆలోచించాను. ఈరోజు నన్ను కనికరించి నాతో ముఖాముఖి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. అంతేకాదు, ఈ సందర్భంగా సౌలును నువ్వు విడిచిపెట్టలేదని మాకు నువ్వు స్పష్టంగా తెలియజేశావు. అంత బలహీనుల్నే నువ్వు చేతబట్టి ఉంటే
కాస్తో కూస్తో తెలిసినంత వరకు నీ ముందు జాగ్రత్తగా బ్రతకడానికి ఆరాటపడుతూ, నీకు ఇష్టము లేని చర్యలను విసర్జించి మారు మనసు పొంది నీకు సంతోషం కలిగే విధంగా బ్రతకడానికి ఆరాటపడుతూ నిరంతరం నీ ధ్యాస ధ్యానంలో బ్రతుకుతున్న నన్ను మరి నిశ్చయముగా నీవు చేతబట్టే ఉన్నావు ప్రభు. మరి నిశ్చయముగా నీవు నాకు తోడై ఉన్నావు, ఉంటావు. నీ కొరకైన నా ఆశలను, నా హృదయ వాంఛలను నిశ్చయముగా నువ్వు తీరుస్తావు దేవా. నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి, వందనాలు. నాతో నువ్వు మాట్లాడి నీ మాటలన్నిటి కొరకు వందనాలు. నిజమే, కన్న తల్లి అయినా ఒకవేళ కొన్నిసార్లు మరిచిపోతేమో కానీ నువ్వు మరువవు నాయన, మరువవు, విడువవు, ఎడబాయవు. నీ ప్రేమను మళ్ళీ ఒక్కసారి నా ముందు విశదపరిచినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ హృదయపూర్వకంగా నీకు దగ్గర అవుతున్నాను తండ్రి. లోకమంతా నన్ను అసహించుకున్నాను, నన్ను అసహించుకోవు ప్రభు. నా బ్రతుకు తెలిసిన వాడవు, నన్ను కనికరించి నన్ను నిలుపయ్యా నీ కొరకు. నన్ను గెలిపించు ప్రభు, నాకు బలమీ ప్రభు, నాకు కనికరం చూపయ్యా. నేను కూడా నీ వలనే పట్టుబట్టి సాధించడానికి ఆ మొండితనం, ఆ పట్టుదల నాకు దయచే. నీలో ఉన్న ప్రేమ నాలో కూడా ఉండాలి ప్రభువా. కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెట్టినా త్రోసివేయకుండా ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు. నీ వలె త్రోసివేయని మనసు నాకు ఇవ్వు ప్రభు, త్రోసివేయని మనసు నాకు ఇవ్వు ప్రభు. నీవు కలిగి ఉన్నావు, నాకు నువ్వు దయచి. ఇంకా మాకు అనేక సంగతులు నేర్పించు. రాత్రికాలపు దీవెనలతో లైవ్ ద్వారా ఇక్కడ నా ముందు ఉన్న బిడ్డలందరూ ఎవరెవరు ఎన్ని రకాల శ్రమల్లో, సమస్యల్లో, బాధల్లో, వేదనల్లో నలుగుతూ అసలు దేవుడు నా మనవి వింటున్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా అని ప్రశ్న వేసుకుంటున్న స్థితిలో ఎవరున్నారో యేసయ్య వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. ఈరోజు మాట్లాడాలి. ప్రారంభంలో నేను స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదన్న నీ ప్రశ్నకు జవాబు ఇదే అని. నువ్వు అంత ప్రమాదకర స్థితిలో లేవు, ఎదిగున్నావు. అవసరమైనప్పుడు నిశ్చయముగా నేను స్పందించి నీ పక్షంగా కార్యం చేస్తాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి నేను నీకు తోడై ఉన్నానని ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటల కొరకు కృతజ్ఞతలు వందనాలు దేవా. నీ కొరకు బలమైన కార్యాలకు పూనుకొని మేమందరము సఫలులమగునట్లు మమ్మల్ని ఆశీర్వదించు. నీ సత్యవాక్యమును మాకింకనూ నేర్పించు. లోతైన సంగతులు, మరుగై ఉన్న మన్నా మాకు భుజింపని. మాకింక అనేక సంగతులు తెలుసుకోవాలన్న మిగులు ఆశ ఉంది నీ గ్రంథములో. బహిర్గతము చేయకండి. నీ దాసుని వాడుకో. ప్రమాణ వాక్యమును మాకు అందించున్నాయి. అరుణోదయ దర్శనము మేము పొందినట్లు ప్రమాణ వాక్యము మాకు అనుగ్రహించి ఆశీర్వదించు. స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ రాత్రికాలపు దీవెనలతో నింపమని ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధి కలిగించు. అనేక ఆత్మలను రక్షించినట్లుగా వాడుకో ప్రభు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, వేదనలో, శోధనలో నలుగుతున్నారో బిడ్డలందరి మీద నీ హస్తము రాని. లైవ్ ద్వారా ఉన్న వారికి వారున్న శ్రమంతటి నుంచి వారిని విడిపించి సమాధానము దయచి మరి కన్నీరు తుడు, వారి అక్కర తీర్చు. వారు నీ కార్యముల కొరకు ఎదురెదురు చూస్తున్నారు. యేసు నామములో వారు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అద్భుతమైన కార్యములు జరిగించు. నువ్వు జరిగిస్తావు అంతే. నీకు స్తోత్రము. నిన్ను నమ్మి సిగ్గుపడ్డవాడు చరిత్రలో లేడా దేవా. నువ్వు నమ్మదగిన దేవుడు. మా సిగ్గును ఆనందంగా మార్చే దేవుడు, ఘనతగా మార్చే దేవుడు, మా తల ఎత్తే దేవుడు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసిబిడ్డలతో సహా నీ చేతికి అప్పగిస్తూ తిరుగు ప్రయాణం వెళ్ళనై ఉండగా బిడ్డలని క్షేమంగా గృహాలకు చేర్చమని, ఏ ఒక్కరు ఏ కీడులో పడకుండా బిడ్డలందరినీ కాపుదల్లో ఉంచమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతిశయోక్తి కలిగిన నామములో ప్రార్థించి ఈ మనవులన్నిటికి జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.